కిరాక్ న్యూస్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కిరాక్ న్యూస్. పేనుకు పెత్తనమిస్తే తలంతా కొరిగేసినట్లు అభయహస్తం అప్లికేషన్లు నడి రోడ్డు పాలు చేశాడు ఓ ప్రభుత్వ ఉద్యోగి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ అభయహస్త 6 గ్యారంటీ పథకాల అప్లికేషన్ స్వీకరించడం పూర్తి చేసుకుంది. మనందరికీ తెలుసు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 30,000 మందితో అప్లికేషన్ డేటా ఎంట్రీని మొదలుపెట్టింది. ఇప్పుడు ఇదే అలసుగా భావించుకుని ఓ ప్రభుత్వ ఉద్యోగి స్వార్థపూరితమైన ఆలోచనలకు పదులు పెట్టాడు. సాక్షాత్తు అభయహస్తం అప్లికేషన్లు నడి రోడ్డు మీద చెల్లా చెదురైపోయేలా చేశాడు. అక్రమానికి అవినీతికి పాల్పడ్డ అధికారులు ఇంతకాలం ప్రభుత్వం ఎన్ని గ్యారంటీ పథకాలు తీసుకొచ్చినా ఇవి ఇలాగే వక్ర మార్గం ద్వారా కాసులు దండుకునే వారు ఉండడంతో అభయహస్తం పథకాలు అబాసుపాలవుతున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే ఎల్బీ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హైతనగర్ సర్కిల్ 3లో పనిచేస్తున్న డీసీ రవీంద్ర కుమార్ అనే అధికారి అవినీతికి నిదర్శనంగా నిలిచాడు. ఈయన గారు చేసిన పని ఉదాహరణగా నిలుస్తోంది. అభయహస్తం కింద అప్లికేషన్ చేసుకున్న దరఖాస్తులను పూర్తిగా డీసీ రవీంద్ర కుమార్ తీసుకొని ఒక్కొక్క ఫారంకి ₹5 కమిషన్ చొప్పున రవీంద్ర కుమార్ మున్సిపల్లో పనిచేసిన అనుభవంతో ఈ అప్లికేషన్ అన్నింటినీ డేటా ఎంట్రీ కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో కూకట్పల్లిలో కూడబలుక్కొని తన కింది స్థాయి అధికారికి ఊకం జారీ చేశాడు. డీసీ అధికారి చెప్పడంతో కింది స్థాయి అధికారి ఏం చెప్పలేక లబోదిబోమని ముత్తుకుంటూ తనకేం తెలియదని వాపోయినా సస్పెండ్కు గురయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు న్యాయ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పై అధికారి ఏం చెబితే అది చేయాల్సిన పనిలో భాగంగా తాను నిందారోపణలకు గురైపోయి తమ ఉద్యోగం పోయిందని వాపోతున్నాడు. అసలు సస్పెండ్ చేసిన అధికారులను ఏమనాలి? అసలు డీసీ రవీంద్ర గతంలో కూకట్పల్లిలో పనిచేసినప్పుడు ఎంత అవినీతికి పాల్పడ్డాడో విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. ఇది ఇలాగే వదిలేస్తే ఎల్బీ నగర్ మున్సిపాలిటీని పూర్తిగా అవినీతిమయం చేస్తాడని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే అంటారు, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరిగిందన్నట్టు. చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్.